హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్కై అకాడమీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. ముఖ్యంగా ఏపీ గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 ఎగ్జామ్ క్రాక్ చేయాలని సీరియస్లీ అనుకుంటున్న ప్రతి స్టూడెంట్‌కి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే. ఈ వీడియోలో నేను ఓవర్‌వ్యూ ఆఫ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ 2 చెప్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి బుక్స్ రెఫర్ చేయాలి, ఎలాంటి టాపిక్ హై యీల్డ్ అనేది క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఏపీలో గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 సెలక్షన్ అంటే అది చాలా మంది స్టూడెంట్స్‌కి ఒక డ్రీమ్. కానీ ఆ డ్రీమ్‌కి సీరియస్ ప్రిపరేషన్ లేకపోతే ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు. మరి ఇప్పటి నుండైనా సరే, సరైన డైరెక్షన్‌లో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అబ్సల్యూట్‌లీ పాసిబుల్. అది ఎలా అనే దానిపైనే ఈరోజు మన మొత్తం డిస్కషన్ ఉంటుంది. ఈ 2 ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. డిప్యూటీ కలెక్టర్ కావాలని, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కావాలని, డీఎస్పీ కావాలని ఇలాంటి పెద్ద పెద్ద పొజిషన్స్ కోసం స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్స్ రాస్తారు. ఇవి జస్ట్ ఎగ్జామ్స్ కాదు. ఇవి లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీస్. కానీ ఇక్కడ ఒక రియల్ ప్రాబ్లమ్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే నోటిఫికేషన్స్ రాలేదు కదా! పోనీ ఇంకో 6 నెలలు ఉంది గదా! తర్వాత చూద్దామని టైం వేస్ట్ చేస్తున్నారు. లేదా ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నారు. లేదా ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ గైడెన్స్ ఫాలో చేయాలి అని అర్థం కాక ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు. ఇవన్నీ వాలిడ్ కన్సర్న్స్. కానీ ఇవి ఎక్స్‌క్యూజెస్ కాకూడదు. మరి ఈ ఎగ్జామ్ రెలెవెన్స్ ఏమిటి? ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎస్ఎస్‌సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కంటే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్. సిలబస్ చాలా వర్స్ట్. జనరల్ స్టడీస్, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, కరెంట్ అఫైర్స్ ఇన్ని సబ్జెక్ట్స్‌ని డీప్‌లీ స్టడీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే రైట్ నౌ ఈ క్షణం నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా అవసరం. ముందు మనం గ్రూప్ 2 గురించి మాట్లాడుకుందాం. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్‌లో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో, ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అసిస్టెంట్ లెవెల్ పోస్ట్స్ వస్తాయి. బట్ వాస్ట్ సిలబస్‌ని ఎలా టాకిల్ చేయాలి? ఇదే కీ క్వెషన్. చాలామంది స్టూడెంట్స్ ర్యాండమ్‌లీ బుక్స్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తారు. హిస్టరీ చదువుతూ ఉంటారు. మధ్యలో పాలిటీకి జంప్ చేస్తారు. అక్కడ బోర్ అయ్యి ఎకానమీ మొదలుపెడతారు. ఎండ్ రిజల్ట్ ఏమిటి? ఏ సబ్జెక్ట్ కూడా ప్రాపర్‌లీ కంప్లీట్ కాదు. ఏ టాపిక్ కూడా మైండ్‌లో సెటిల్ కాదు. ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళినప్పుడు అన్నీ మిక్స్డ్ అప్ అయి ఉంటాయి. ఇది అత్యంత డేంజరస్ అప్రోచ్. ప్రాపర్ స్ట్రాటజీ ఏమిటంటే ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్‌తో స్టెప్ బై స్టెప్ చదవడం. సబ్జెక్ట్ వైస్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం. డైలీ మార్నింగ్‌లో ఒక నిర్దిష్టమైన టాపిక్ చదివి, ఈవినింగ్‌లో దాన్ని రివైజ్ చేసి, నైట్‌కి ఒక టెస్ట్ తీసుకోవడం. ఇది చేయగలిగినప్పుడే రియల్ ప్రోగ్రెస్ కనిపిస్తుంది. మన స్కై అకాడమీలో సేమ్ అప్రోచ్ ఉంటుంది. మార్నింగ్ షెడ్యూల్, ఆఫ్టర్‌నూన్ క్విక్ రివిజన్, ఈవినింగ్ టెస్ట్ 1-1 ఇన్ ప్రైవేట్ గ్రూప్. ఒకసారి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సరే, కంటిన్యూ చేద్దాం. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 రెండింటికి హిస్టరీ అత్యంత క్రూషియల్ సబ్జెక్ట్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీ సెపరేట్లీ చాలా ఇంపార్టెంట్. శాతవాహనస్, ఈస్టర్న్ చాళుక్యాస్, కాకతీయాస్, విజయనగర ఎంపైర్, తెలుగు సంస్కృతి, ట్రెడిషన్స్ వీటన్నింటినీ డీప్‌లో చదవాల్సి ఉంటుంది. ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో ఏపీ స్పెసిఫిక్ క్వెషన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఇండియన్ పాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్స్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ డ్యూటీస్, పార్లమెంట్ స్ట్రక్చర్, స్టేట్ లెజిస్లేచర్, జ్యుడిషియరీ, పంచాయతీరాజ్, అర్బన్ లోకల్ బాడీస్, ఫైనాన్స్ కమిషన్ వీటన్నింటినీ థరోలీ అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్టికల్ 73, ఆర్టికల్ 74, ఆర్టికల్ 243 వంటివి గ్రూప్ 2కి బాగా రెలవెంట్. స్టేట్ స్పెసిఫిక్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎకానమీలో ఇండియన్ ఎకానమీ బేసిక్స్, నేషనల్ ఇన్కమ్, జీడీపీ, జీఎన్పీ, ఇన్ఫ్లేషన్, మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, 5-year ప్లాన్స్, అగ్రికల్చరల్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ఏపీ ఎకానమీ స్పెసిఫికలీ ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. రీసెంట్ బడ్జెట్ హైలైట్స్, ఎకనామిక్ సర్వే పాయింట్స్ కూడా కరెంట్ అఫైర్స్లో కమ్ అవుతాయి. సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఎన్వైరాన్మెంట్, ఈకాలజీ, క్లైమేట్ చేంజ్, రెన్యూవబుల్ ఎనర్జీ వీటన్నింటి గురించి అవేర్నెస్ ఉండాల్సిందే. ఏపీకి సంబంధించిన స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్, స్కీమ్స్, యోజనాస్ వీటన్నింటి గురించి కూడా క్వశ్చన్స్ కమ్ అవుతాయి. ఇప్పుడు ఒక వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కరెంట్ అఫైర్స్. చాలామంది స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. స్టాటిక్ కంటెంట్ చదివితే చాలు అని థింక్ చేస్తారు. కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్లో 20-30% క్వశ్చన్స్ డైరెక్ట్లీ కరెంట్ అఫైర్స్ నుండే వస్తాయి. ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, అవార్డ్స్, స్పోర్ట్స్, సైన్స్ న్యూస్ ఇవన్నీ రెగ్యులర్లీ ఫాలో చేయాల్సిందే. మంత్లీ కరెంట్ అఫైర్స్ కంప్లీషన్ చేసుకోవడం, వీక్లీ రివిజన్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవడం చాలా క్రూషియల్. ఇంత ప్రిపరేషన్ ఒంటరిగా చేయడం పాసిబుల్గా అనిపించట్లేదా? అర్థమైంది. ఇక్కడే స్కై అకాడమీ యాప్ మీకు కంప్లీట్ సొల్యూషన్ ఇస్తుంది. స్కై అకాడమీ యాప్‌లో మీకు గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోసం ఫుల్ వీడియో కోర్సెస్ అవైలబుల్‌గా ఉంటాయి.
ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోస్, సబ్జెక్ట్ వైస్ పీడీఎఫ్స్, చాప్టర్ వైస్ క్విజెస్, సెక్షన్ వైస్ టెస్ట్స్, ఫుల్ లెంగ్త్ మాక్ ఎగ్జామ్స్ అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్. కానీ అంతకంటే ఇంపార్టెంట్‌లీ స్కై అకాడమీలో ఒక స్పెషల్ ప్రైవేట్ టెలిగ్రామ్ మెంటర్‌షిప్ సిస్టమ్ ఉంది. ఇందులో ప్రతి స్టూడెంట్‌ని ఒక ప్రైవేట్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ఆ గ్రూప్‌లో మెంటర్ మాత్రమే, ట్యూటర్ మాత్రమే మరియు స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. ప్రతి స్టూడెంట్‌ని పర్సనల్లీ మానిటర్ చేస్తారు. డైలీ మార్నింగ్ షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారు. డైలీ ఈవినింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. టాపిక్ వైజ్ అనాలిసిస్ చేస్తారు. రియల్ అకౌంటబిలిటీతో కంటిన్యూస్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇదే మన 360 డిగ్రీ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్. డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ డౌట్ వస్తుంది. సార్, ఎంత టైంలో ప్రిపేర్ చేయవచ్చు? గ్రూప్ 2కి మినిమమ్ 3 డెడికేటెడ్ మంత్స్ ప్రిపరేషన్ అవసరం. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌కి 6-8 నెలలు, మెయిన్స్‌కి అంతకు మించి. కానీ ఇది యావరేజ్. మీ బ్యాక్‌గ్రౌండ్, మీ డెడికేషన్, మీ డైలీ అవర్స్ ఆధారంగా ఇది వేరీ అవుతుంది. ఒక స్టూడెంట్ డైలీ 8 గంటలు స్టడీ చేస్తే, అనదర్ స్టూడెంట్ 4 గంటలు చేస్తే న్యాచురల్లీ రిజల్ట్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇక్కడ మీకు ఒక హానెస్ట్ ట్రూత్ చెప్తాను. గ్రూప్ 1 ఎగ్జామ్ క్రాక్ చేయడం ఈజీ కాదు. గ్రూప్ 2 కూడా అంత సింపుల్ కాదు. కాంపిటీషన్ లెవెల్ చాలా హై. లాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ అప్లై చేస్తారు. కానీ సీట్స్ చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కాబట్టి యావరేజ్ ప్రిపరేషన్‌తో కాదు, అబవ్ యావరేజ్ ప్రిపరేషన్‌తో కాంపిటీటివ్‌గా ఉండాల్సిందే. మరి అబవ్ యావరేజ్ ప్రిపరేషన్ అంటే ఏమిటి? స్ట్రక్చర్డ్ సిలబస్ కంప్లీషన్, రెగ్యులర్ రివిజన్, కన్సిస్టెంట్ ప్రాక్టీస్ టెస్ట్స్, వీక్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి వాటిపై ఎక్స్‌ట్రా ఫోకస్, కరెంట్ అఫైర్స్, డైలీ ట్రాకింగ్ ఇవన్నీ కన్సిస్టెంట్‌లీ చేయడమే. చాలామంది స్టూడెంట్స్ ఒక కామన్ మిస్టేక్ చేస్తారు. బుక్స్ చదవడానికి చాలా టైం స్పెండ్ చేస్తారు. కానీ ప్రాక్టీస్ టెస్ట్ తక్కువగా రాస్తారు. రిమెంబర్, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో స్పీడ్ మరియు యాక్యురసీ రెండూ కావాలి. గ్రూప్ 2లో ఆబ్జెక్టివ్ టైప్ క్వెషన్స్ ఉంటాయి. కాబట్టి టైం మేనేజ్మెంట్ చాలా క్రూషియల్. ప్రాక్టీస్ టెస్ట్ రెగ్యులర్‌లీ రాయడం, మాక్ ఎగ్జామ్స్ సిమ్యులేట్ చేయడం తప్పనిసరి. గ్రూప్ 1 మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ రైటింగ్ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక పవర్‌ఫుల్ రిసోర్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. స్కై అకాడమీ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ ఫ్రీ స్టడీ మెటీరియల్స్, ఇంపార్టెంట్ పీడీఎఫ్స్, ఎగ్జామ్ నోటిఫికేషన్స్, క్విక్ అప్డేట్స్, ఎగ్జామ్ స్ట్రాటజీ టిప్స్, డైలీ కరెంట్ అఫైర్స్ వీటన్నింటిని నేను షేర్ చేస్తాను. అబ్సల్యూట్‌లీ ఫ్రీగా. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇప్పుడే జాయిన్ చేసుకోండి. మీ స్టడీ జర్నీలో ఈ ఛానల్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. తర్వాత ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రివిజన్. చాలామంది స్టూడెంట్స్ రివిజన్‌ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. వన్స్ రీడ్ చేసి డన్ అనుకుంటారు. కానీ రీసెర్చ్ చెప్పేదేమిటంటే, వన్స్ రీడ్ చేసిన మెటీరియల్ 24 అవర్స్ తర్వాత ఆల్మోస్ట్ 70% మనం ఫర్గెట్ చేస్తాము. స్పేస్డ్ రిపిటిషన్ టెక్నిక్ యూజ్ చేయడం, షార్ట్ నోట్స్ మెయింటైన్ చేయడం, మైండ్ మ్యాప్స్ క్రియేట్ చేయడం ఇవి రివిజన్ ఎఫెక్టివ్‌గా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఫ్లాష్ కార్డ్స్ మెథడ్ కూడా చాలా యూజ్‌ఫుల్. ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ నేమ్స్, ఇంపార్టెంట్ యాక్ట్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వీటన్నింటిని ఫ్లాష్ కార్డ్స్‌లో రైట్ చేసి స్పేర్ టైంలో రివ్యూ చేసుకోవచ్చు. బస్సులో వెళ్తున్నప్పుడు, లంచ్ బ్రేక్‌లో ఎక్కడైనా రివిజన్ పాసిబుల్ అవుతుంది. ఫిజికల్ హెల్త్ మరియు మెంటల్ హెల్త్ కూడా ప్రిపరేషన్‌లో ఈక్వల్లీ ఇంపార్టెంట్. లాంగ్ స్టడీ సెషన్స్‌తో బాడీ టైర్ అవుతుంది. రెగ్యులర్ బ్రేక్స్, ప్రాపర్ స్లీప్, హెల్తీ ఫుడ్, ఎక్సర్సైజ్ ఇవన్నీ మెయింటైన్ చేయడం పర్ఫార్మెన్స్‌కి డైరెక్ట్‌లీ ఇంపాక్ట్ చేస్తాయి. పోమోడోరో టెక్నిక్ ట్రై చేయండి. 25 మినిట్స్ స్టడీ, 5 మినిట్స్ బ్రేక్. ఇది కాన్సంట్రేషన్ మరియు రిటెన్షన్ రెండింటిని ఇంప్రూవ్ చేస్తుంది. గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 సెలక్షన్ అవ్వాలంటే మీకు ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు. కావాల్సింది ఎక్స్ట్రార్డినరీ కన్సిస్టెన్సీ. ఓకే. రోజు కొంచెం కొంచెం చదివే హ్యాబిట్, రోజు రివిజన్ చేసే డిసిప్లిన్, రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్ట్ రాసే కమిట్మెంట్ ఇవి ఉంటే సెలక్షన్ ఇన్ఎవిటబుల్. చాలామంది టాపర్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక కామన్ ప్యాటర్న్ కనిపించింది. వారు జీనియస్ కాదు. కానీ వారు ఒక్కొక్క రోజు, ఒక్కొక్క సబ్జెక్ట్, ఒక్కొక్క టాపిక్ సిస్టమాటిక్‌లీ కవర్ చేశారు. నెవర్ గేవ్ అప్. స్లో డేస్‌లో కూడా, బ్యాడ్ డేస్‌లో కూడా ఏదో కొంచెం చేశారు. ఇదే డిఫరెన్స్ ఏపీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్ క్రాక్ చేయడం మీకు పాసిబుల్. ఈ రోజు నుండే సరైన మైండ్ సెట్‌తో, సరైన రిసోర్సెస్‌తో, సరైన గైడెన్స్‌తో స్టార్ట్ చేయండి. స్కై అకాడమీ మీతో ఉంది ఈ జర్నీ అంతటా. ఈ వీడియో యూస్‌ఫుల్‌గా అనిపించిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. నెక్స్ట్ వీడియోస్ మిస్ కాకుండా. మీ ప్రిపరేషన్ జర్నీలో స్కై అకాడమీ ఆల్వేస్ మీతో ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. బై.